సో నడి రోడ్డు పైన అందరూ చూస్తుంటాడని ఇద్దరి ప్రాణాలు గాలి కలిసిపోయినాయి. అప్పటి వరకు అందరితో మాట్లాడుకుంటూ ఉండి ఛాయ్ తాగుదామని బయటకు వచ్చిన ఆ కుటుంబం పైన కక్షపూరితంగా ఒక ఇనుప రాడ్తో దాడి చేసి ఇద్దరిని చంపేసిండు, ఇంకో ఆయన దెబ్బలు తాకినాయి. సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లపల్లి గ్రామానికి చెందినటువంటి ఆలగుడ్ల సమ్మక్క కొడుకు ఆలగుడ్ల సమ్మయ్య, అదే గ్రామానికి చెందినటువంటి కుమారస్వామి అనే వ్యక్తితోటి చాలా రోజులుగా వివాదం ఉన్నది. ఎందుకు వీళ్ళ వివాదం అంటే ఈ సంబంధించినటువంటి కుమారస్వామికి ఆ సమ్మక్క తర్వాత సమ్మయ్య తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తం కూడా వీళ్ళ మీద చేతబడులు చేపిస్తుంది, ఆ మంత్రాలు చేపిస్తుంది. ఆ మంత్రాలు చేయించడం వల్ల ఈయన ఇబ్బందులు పడతాడు, తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడతారని చెప్పి ఎవరో చెప్పిల్లట. సో ఆ ఎవరో చెప్పంగానే ఈయన ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి, పంచాయతీలో కూర్చున్నారు, పెద్ద మనుషుల్లో కూర్చున్నారు, చాలా రకాలుగా కూడా మాట్లాడుకున్నారు. సో మాట్లాడుకున్నాక కూడా ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్కి ఇద్దరు ఫిర్యాదు చేసుకున్న గతంలో గొడవ పెట్టుకున్నారు కూడా సందర్భం మీద. సో పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మధ్యలో వీళ్ళు బయటకు వచ్చిళ్ళు. సో నడి రోడ్డు మీద నేషనల్ హైవే అది, అందరూ చూస్తాడనే పట్ట పగలు ఆ ఇనుపరాడు తీసుకొచ్చి కొడితే పాపం ఇద్దరు కూడా చనిపోయారు. ఇక ఇంకో ఆయనే వాళ్ళ భర్త ఆ చేయికి దెబ్బలు తగిలి సో ఆయనే గాయాల పాలయ్యాడు. వాళ్ళు అక్కడ చూసే వాళ్ళందరూ ఏం చేసేళ్ళు, ఎవరైతే ఈ చంపినటువంటి కుమారస్వామిని మన కరెంటు పోలు కట్టేసి పోలీసులకు అప్పగించేళ్ళు. ఇప్పుడు ఆయన కడకడ లెక్క పెడతాడు. సో క్షణికావేశంలో ఎవరో వీళ్ళు చేతబడి చేసిళ్ళని చెప్పడం వల్ల తను ఇద్దరు ప్రాణాలను బలికున్నాడు. సో ఇప్పుడు తన జీవితాన్ని కూడా జైలు పాలు చేసుకున్నాడు. సో వీటి మూల కారణం ఎవరు? అసలు ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెలల్లా నగరాలల్లా చేతబడులు చేస్తాళ్ళు, మంత్రాలు చేస్తానని అసలు చెప్పేవాళ్ళు ఎవరు? ఆ చెప్పే వాళ్ళను ఎందుకు పోలీసులు అరికట్టలేకపోతాళ్ళు? పోలీసులు ఒక పక్క కష్టపడడం, రాత్రిపూట ఊళ్ళలో పోయి వాళ్ళ కళాజాలతోటి మూఢనమ్మకాలను ఎవరు కూడా నమ్మొద్దు, విడనాడాలని చెప్తాను తప్ప మరి వాళ్ళ ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల కనపడేటువంటి కోయరా సెంటర్లు కావచ్చు, బాబా సెంటర్లు కావచ్చు, చేతబడులు చేస్తానని చెప్పే వాళ్ళను ఎందుకు నిర్మూలించలేకపోతాననేది ఒక ప్రధాన ప్రశ్నగా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మాలాంటి వాళ్ళు మనం ప్రశ్నిస్తే ఏదో ఒక పార్టీ వాడు వస్తాడు, వీడు మా పార్టీ వాడు అంటాడు, లేకపోతే వాడు అడిగింది వీడు ఇయ్యలేదు, వీళ్ళు అడిగింది వాడు ఇయ్యలేదు కాబట్టి వీళ్ళు కావాల్సుకొని వాళ్ళ మీద కావాల్సుకొని బురదయ్యే ప్రయత్నం చేస్తానని మాట్లాడతారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తున్నారు తప్ప ఆ తర్వాత షరా మామూలే. ఇక ఇప్పుడు మేడారం జాతర వచ్చింది, ఒక్కసారి చూస్తే మొత్తం కోయరాజులందరూ బయటికి వెళ్తారు. కష్టపడి పని చేయకుండా కేవలము నోటి మాటలతోటి వాళ్ళ గారడి విద్యలతోటి వాళ్ళ బతుకును ఎలా తీసుకుంటాలని వాళ్ళు అనుకుంటారు, కానీ మన పక్క ఉన్న బతుకులను కూడా నాశనం చేస్తారు. ఇప్పుడు ఈ కుమారస్వామికి ఈ సమ్మక్క కానీ సమ్మయ్య కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చేతబడి చేయించిల్లనడం లేదా చేతబడి చేసిల్లని చెప్పిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ వాళ్ళ తీసుకెళ్ళి ఓడబెట్టాలి. కుమారస్వామికి వాళ్ళే ఈయన మీద చేతబడి చేసిల్లని చెప్పిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ వాళ్ళని దొరకబెట్టాలి. మూలం ఎంకులాడాల్సింది అక్కడ. ఇలాంటి కుమారస్వామిలు ఇప్పటికి చాలామంది ఉన్నారు. పాత కక్షలు, లేకపోతే గెట్టు పంచాయాలు, పాలెపగలు, ఇలాంటి చాలా ఉన్న వాళ్ళను టార్గెట్ చేసుకొని వీళ్ళ యొక్క బలహీనత ఆసరా చేసుకొని వీళ్ళ సమస్యను వీళ్ళ మాటలతోనే చెప్పి తెలుసుకొని పక్కున్న వాళ్ళకు పడని వ్యక్తులపైన, గిట్టని వ్యక్తులపైన ఈజీగా వాళ్ళు మీ పైన మంత్రాలు చేపిస్తాళ్ళు, మిమ్మల్ని చంపాలని చూస్తారు, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి దొంగ మాటలు, మాయమాటలు చెప్పి పల్లెలల్లో ఇలాంటి ఘటనలు జరగడానికి కారకులైతాళ్ళు. ఆ దొంగ బాబాలు, దొంగ స్వామీయులు, వాళ్ళకు అక్షరం ముక్క రాదు, ఎలాంటి అవగాహన లేకుండా ఏ శాస్త్రంలో వాళ్ళు చదవరు. వాళ్ళకు తెలిసిన శాస్త్రం ఒకటే, గారడి శాస్త్రం, మాయమాటలు చెప్పే శాస్త్రం, దొంగ మాటలు చెప్పే శాస్త్రం తప్ప వేరే కాదు. సో ఇలాంటి వారిని ఇప్పటికైనా పోలీస్ అధికారులు మీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను ఎవరున్నారు, చుట్టుపక్కల ఏం చేస్తారు అనే వాళ్ళను మీరు ఐడెంటిఫై చేయండి, చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు నిర్మూలించవచ్చు. నర్సంపేట డివిజన్లో ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఆ గోళ్ల మీద రాస్తాళ్ళు,
గోళ్ళ మీద రాస్తాన్లు, ఏమని రాస్తాన్లు, మీ ఇంట్లో మానసిక ప్రశాంతత లేదా, లేదా మీకు ఇబ్బందులు ఉన్నాయా, మా దగ్గర రండి మేము చేస్తామనేది. వాడు దేవుడు కాదు, వాడు ఇంకేది కాదు. ఇప్పుడు మా ఛానల్ ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము అలాంటి యాడ్స్ వేయం, పెట్టాం. ఇక కొన్ని సంవత్సరాల్లో మనం చూసినాం, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే జ్యోతిష్యం చెప్పకుండా ఉంటుంది. వాడు ఎక్కడుంటాడో తెలియదు, ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తాడు. వాడు ఏం చెప్తాడో వానికి తెలియదు. ఆ 100 కనీసం ఒకరిద్దరు కూడా వీని బారిన పడే వాళ్ళు ఉంటారు. లేకపోతే మీ కోర్టు సమస్యలు ఉన్నాయా, మీ వివాదాలు ఉన్నాయా, మేము తీస్తున్నాం. వీడియో కూడా తీర్చడానికి చట్టం ఉంది, కోర్టు ఉన్నది, లాయర్లు ఉన్నారు, చదువుకున్న డాక్టర్లు ఉన్నారు. ఆరోగ్యం ఖరాబ్ అయితే డాక్టర్ దగ్గరికి పోవాలి, కోర్టులో సంబంధించిన సమస్య అయితే లాయర్ దగ్గరికి పోవాలి, ఇంకేదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరికి పోవాలి. వీడియో కూడా తీర్చడానికి వీని వల్ల ఏమవుతుంది? వీని వల్ల అసలు వీని సమస్య వీడు బతకడానికి సమాజాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ దొంగ స్వామిని అరికట్టండి. నర్సంపేటలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో అందరి టీవీ అనేక సందర్భాల్లో అనేక మంది పైన ఎవరైతే ఇలాంటి ఘటనలకు అంటే ఈ దొంగ మాటలు మాయమాటలు చెప్పే బురుడి బాబా ఉన్నారో వాళ్ళపైన అనేక కథనాలు ప్రచురించింది. ఇక్కడ చివరకు మిగిలేదంటే అందరి టీవీకి బెదిరింపులు, లేదు అంటే అవతల వ్యక్తిని వీళ్ళు డబ్బులు డిమాండ్ చేయండి కాబట్టి ఇవ్వలే అని చెప్పి ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారోపణ చేయడము ఒక్కటే. ప్రతి ఒక్క ఇలాంటి మోసగాళ్లకు ఎవడో ఒక పార్టీ ఎవడో ఒకడు ఉంటాడు. కాబట్టి అధికారులు మీరే స్వయంగా ఇలా హత్యలు జరిగినాక కుటుంబ సభ్యులు బాధపడము, హత్య చేసిన వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తి కానీ కుటుంబ సభ్యులు బాధపడడం కంటే ముందస్తుగా ఇలా బురుడి మాటలు చెప్పే వాళ్ళని ఎక్కడెక్కడున్నారో మీరు గుర్తించాల్సిన బాధ్యత మీదిగా. తర్వాత పౌరులకు కూడా ఉన్నది. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు పోలీసుకు సమాచారం ఇవ్వాలి. మాకెందుకులే అని ఊకోవద్దు. సో ఇదైతే చాలా దారుణంగా ఘటన అని చెప్పుకోవచ్చు. ఇది మహబూబాబాద్ జిల్లా సంబంధించినటువంటి గూడూరు మండలం బొల్లపల్లి గ్రామంలో గ్రామవాసులు నిన్న గూడూరు సంబంధించినటువంటి మండల కేంద్రంలోనే జరిగింది. అందరు చూస్తూ ఉంటే ఎవరు కూడా నమ్మొద్దు, మాయమాటలు నమ్మకండి. మంత్రాలు అనేవి లేవు, చేదబోళ్ళు అనేది అదంతా కల్పితాలు, సినిమాల్లో సీరియళ్ళు షార్ట్ ఫిల్మ్స్లో చూపించేది మాత్రమే తప్ప ఎక్కడ కూడా నిజంగా లేవు. దయ్యాలు అబద్ధం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉంది. పోలీసు వారు కూడా ఇలాంటి మంత్రాలు చేస్తాను చేదబడులు చేస్తానని చెప్పే బురుడి బాబాలను బురుడి స్వాములను అరికట్టాల్సిన అయితే పలువురు కోరుతా ఉన్నారు.